రాధ పండుని చూడడం కోసం అని చెప్పి పండు దగ్గరికి వెళ్తుంది. ఇక పండు అని చెప్పి పిలిస్తే పండు అయితే ఎవరొచ్చారు అని చెప్పి చూస్తాడు. అక్కడికి రాధ రావడం చూసి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి పండు రాధని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాధ అయితే అదేంటి పండు అలా అంటావు, నిన్ను చూడడానికి వచ్చాను, మీ మమ్మీని, ఇదిగో నీకోసం ఈ బొమ్మ కూడా తీసుకుని వచ్చాను, ఈ బొమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. అది విన్న పండు అయితే అసలు నువ్వు వద్దు, నీ బొమ్మ వద్దు, నువ్వు అసలు మా మమ్మీవే కాదు, మా మమ్మీ అంటే రుక్మిణి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు పండు, ఇదిగో ఈ బొమ్మ తీసుకొని బొమ్మ ఇస్తే ఆ బొమ్మ చేతిలో నుండి తీసుకొని అక్కడ విసిరేస్తాడు. అది చూసి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పండు ఇలా అంటూ ఉంటాడు, నువ్వు మా మమ్మీవి కాదు, మా మమ్మీ రుక్మిణి మాత్రమే, రుక్మిణి అంటేనే మా మమ్మీ, నువ్వు ఒక రాక్షసివి, ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి పండు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదంతా విన్న రుక్మిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పండు అలా అనేసరికి రాధ చాలా బాధపడుతూ ఏంటి పండు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.